అటువంటి శ్లోకాల్లో ఇదొకటి. ఉత్తరంటున్నది, పాహి పాహి స్వామి నన్ను రక్షించు, మహాయోగిన్, ఓ యోగి మహాయోగి, దేవదేవా జగత్పతే, నువ్వు తప్ప మరొక అభయం కనిపించట్లేదయ్యా స్వామి అంటున్నది. నిజంగా భగవంతుడు తప్ప మరొక అభయతత్వము లేదు. ఇది తెలుసుకున్నవాడు, అభయం భగవంతుడే అని గ్రహించినవాడు ఎప్పుడూ అభయస్థితిలోనే ఉంటాడు. ఇక్కడ అందుకు అభయం నువ్వు తప్ప మరొకటి కాదు. నాణ్యం త్వదభయం పశ్యే, నువ్వు తప్ప మరొక అభయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే లోకంలో ఎత్ర మృత్యు పరస్పరం, ఎవరి వల్ల ఎవరికి మృత్యు వస్తుందో తెలియట్లేదు. కనుక ఒకరికొకరు పడనటువంటి ఈ లోకంలో కేవలం అభయస్వరూపుడు నువ్వే గనుక నిన్ను శరణు వేడాను. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, యుద్ధం అయిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది అనుకోవడానికి లేదు. మళ్ళీ వేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. అశ్వత్థామ అపాండవం చేస్తానని సంకల్పించుకుని ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం